చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 చొప్పున సాయం చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,00,000 రూపాయల నిధులను మత్స్యకారుల అకౌంట్లలో జమ చేయనున్నారు. సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశామని చెబుతున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి దేవకుమార్ ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబు నాయుడు రేపు మత్స్యకార సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామానికి వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మాతో పాటు కావ్య కృష్ణారెడ్డి ఉన్నా, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్, ఎన్ని గంటలకు కావచ్చు? ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం శ్రమించే శ్రామికుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీ అంటే రేపు ఉదయం 10 గంటలకి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తుమ్మలపెంట గ్రామానికి మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు 2 నెలల పాటు వేట నిషేధ కాలంలో వాళ్ళ యొక్క భృతి ఇవ్వాలనేటువంటి తలంపుతో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గత సంవత్సరం చెల్లించి 2వ సంవత్సరం వాళ్ళ అకౌంట్లో 20,000 రూపాయలు వేసే స్కీమ్కి రేపు వేదిక అయింది తుమ్మలపెంట ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతానికి అందరూ కూడా మత్స్యకారులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 12:30-1 గంట వరకు కూడా ముఖ్యమంత్రి గారు మత్స్యకారులను ఉద్దేశించి వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలుసుకొని వాటికి దిశ దశ చూపే విధంగా రేపు వారి యొక్క ఉపన్యాసం ఉండబోతుంది. తర్వాత కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించిన స్టాల్స్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్టాల్స్ని పర్యవేక్షించి తర్వాత తుమ్మలపెంట గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరుల ఇళ్ళకి వారు ఒక్కరే వెళ్తారు. వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, వారి ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తులో మత్స్యకారులకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రత్యక్షంగా వాళ్ళతోనే చర్చించి వాళ్ళ నుంచే సమస్యలు తెలుసుకొని భవిష్యత్తుకి పునాది వేసేదానికి వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. సార్, అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొందరు ఆరోపిస్తూ ఉన్నారు, అర్హులైన కొందరిని కూడా మత్స్యకారులను జాబితాను తొలగించి ఏదో ఇచ్చాము, మత్స్యకార భరోసా ఇచ్చాము, మత్స్యకార ప్రజాసేవలో ఇచ్చామని చెప్తున్నారు. కానీ కొందరు అర్హులైన మత్స్యకారులను తొలగించారనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని మీద ఏమంటారు? వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టడం లేదు, ఉనికి కోల్పోయామనేటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మొన్న మత్స్యకారులు ముఖం దాటేశారనే బాధ. మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఏదైతే ఉందో గతంలో 10,000 ఉంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 చేస్తే ఇంకా లబ్ధిదారులు పెరుగుతున్నారు. ప్రభుత్వ నాంశ ప్రకారం 3 ఎకరాల పొలం కంటే ఎక్కువ ఉంటే మత్స్యకార భరోసా అనేది అందదు. అదేవిధంగా గత వైసీపీ వైఫల్యాలు, ఒక ఇంట్లో తండ్రి 4 కొడుకులు ఉంటే అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరి కార్డు వారిది. కానీ దుర్మార్గంగా వారికి పెన్షన్ రూపంలో పెన్షన్ తగ్గించాలని, లేదంటే మత్స్యకారులకు ఇచ్చే జీవన భృతి తగ్గించేదానికి హౌసింగ్ మ్యాప్లో అందరినీ కలిపి ఒకే యూనిట్గా తీసుకున్న కారణాన ఈరోజు ఆ ఇంట్లో ఒక్కరికే ఈ జీవన భృతి వస్తుంది, మిగతా 3 కోల్పోయారు. దానికి కారణం గత పాలకుల వైసీపీ నాయకులు నిర్లక్ష్యం. మ్యాపింగ్ నుంచి తొలగించి ఇండివిజువల్గా వారందరూ కూడా మత్స్యకారు సేవ అమౌంట్ వచ్చే విధంగా కూడా చేయటానికే రేపటి రోజున కావలికి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రేపు చంద్రబాబు నాయుడు తుమ్మలపెంటకు వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడ మత్స్యకార సేవలో పాల్గొంటారు. అక్కడ పాల్గొన్న తర్వాత ఆయన స్వయంగా మత్స్యకారు ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటారు అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.